గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఆన్ చైన్ నెట్వర్క్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్లో ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మొదటగా ఆన్ చైన్ అనేది ఏదైతే ఉందో ఈ ఆన్ చైన్ అనేది మనకు బేస్ నెట్వర్క్ మీద లిస్ట్ అవ్వబోతుందండి. చూడండి, ఇక్కడ BASE బేస్ నెట్వర్క్ మీద లిస్ట్ అవ్వబోతుంది. సో అందుకనేసి మొదటగా మీరేం చేయాలి అని అంటే బేస్ నెట్వర్క్ యొక్క RPC అడ్రస్ని మీరు ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ విధానం నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాంట్లో చేశానండి. ఆ వీడియో యొక్క డీటెయిల్స్ నేను మీకు ఇచ్చుంటాను ఈ వీడియో యొక్క లింక్లో. సో ఆ వీడియో చూసి మీరు మొదటగా ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్లో ఈ బేస్ చైన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆన్ చైన్ అనే దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఆన్ చైన్ అడ్రస్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టోకెన్ ట్రాకర్ ఆన్ చైన్ అనేసి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇది మనకు ఆన్ చైన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనమాట. సో ఈ ఆన్ చైన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని కాపీ చేయడానికి అక్కడ కాపీ అనే సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ అనేది కాపీ అయిందండి. కాపీ అయిన తర్వాత ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను మొదటగా. సో మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత పైన చూడండి మీకు నెట్వర్క్ ఏది చూపిస్తుంది అనేసి నేను అక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి BASE బేస్ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చాయి. మనము కస్టమ్ టోకెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా ఆన్ చైన్ అనేటటువంటి టోకెన్ సింబల్ వచ్చింది. దాని తర్వాత టోకెన్ డెసిమల్ 18 అని వచ్చింది. సో ఇలా వస్తే మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అడ్రస్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఆన్ చైన్ అనేసి క్లియర్గా చూపిస్తుంది. దాని కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, మనకు క్లియర్గా ఇక్కడ బేస్ నెట్వర్క్ రెడీగా ఉంది. దాని కింద ఆన్ చైన్ అనేటటువంటి కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం మెటామాస్క్లో బేస్ చైన్లో ఆన్ చైన్ని ఇంపోర్ట్ చేసుకునే విధానం తెలుసుకున్నాం. సో ఇదే విధంగా ట్రస్ట్ వ్యాలెట్లో కూడా మనం ఇప్పుడు చేద్దామన్నమాట. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పైన కార్నర్లో ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ వచ్చాయండి. ఇక్కడ అడ్రస్ దగ్గర పేస్ట్ క్లిక్ చేస్తున్నానండి. ఇది ఆటోమేటిక్గా మనం కాపీ చేసాం కాబట్టి పేస్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఏదైతే ఉందో అక్కడ బేస్ అని టైప్ చేయండి. సో బేస్ అని టైప్ చేశానండి. సో ఇథీరియం బేస్ వచ్చింది చూడండి. తర్వాత మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ నేము సింబల్ ఆటోమేటిక్గా వచ్చాయి చూడండి. తర్వాత డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డెసిమల్స్ అది కూడా వచ్చింది. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆన్ చైన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది మనకు సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది అనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మనకు ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో ఏ విధంగా బేస్ ఆన్ చైన్ కాంట్రాక్ట్ అడ్రస్ని ఇంపోర్ట్ చేసుకునే విధానం. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మన ఆన్ చైన్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.